పుష్ప మూవీ రిలీజ్ అయి రికార్డు సృష్టిస్తుంది. అనుకున్నట్టుగానే ఈ మూవీ వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ ఊచకోత అనే విధంగా కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఒక అడ్వాన్స్ బుకింగ్ తోటే ఈ మూవీ 100 కోట్లు రాబట్టింది. అయితే ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాక దానికి ముందు రోజే మనకి కొన్ని ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఈ ప్రీమియర్స్ తోటే ఈ మూవీ 10 కోట్ల వరకు రాబట్టింది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ టోటల్ విత్ ఇన్ ఇండియాలో మనకి 165 కోట్లు ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. అంటే టోటల్ గా ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే పుష్ప 2 వరల్డ్ వైడ్ గా మనకి 250 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఓన్లీ ఇండియాలో ఈ మూవీ మనకి 175 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అంటే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కలెక్ట్ చేయనంత రేంజ్ లో మనకి ఈ మూవీ అయితే మనకి హిందీ తెలుగు మొత్తం టోటల్ ఇండియాలో కలుపుకొని 175 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అయితే ఇప్పటి వరకు మనకి ఇండియాలో తొలి రోజు RRR మూవీ 133 కోట్లు కలెక్ట్ చేయగా దాంతో పాటు బాహుబలి 2 మనకి 121 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక KGF 2 మనకి 116 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే పుష్ప మాత్రం తొలి రోజు మనకి 175 కోట్లు కలెక్ట్ చేసి ఒక ట్రెండ్ సెట్టర్ గా ఒక తెలుగు సినిమా ఒక సంచలన విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఈ మూవీ అయితే నిలిచింది. ఇక ఓన్లీ మన తెలుగులో చూసుకుంటే 95 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అన్నమాట. ఇక హిందీలో ఫస్ట్ టైం ఒక తెలుగు డబ్బుడు సినిమాకి 67 కోట్లు రావడం, అది కూడా వీకెండ్స్ లేకుండా గురువారం రోజే ఇంత కలెక్ట్ చేయడం అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. ఇక మనకి ముందు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కూడా మనకి వీకెండ్స్ ఉండడంతో ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ డే మనకి ఓన్లీ 175 కోట్లు వచ్చింది. అయితే శనివారం, ఆదివారం ఈ మూవీ ఖచ్చితంగా 180 నుంచి 200 కోట్లు ఒక్కొక్క రోజే కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మొత్తంగా ఈ వీకెండ్ అంటే మనకి ఈ ఆదివారం అయిపోయేలోపే 600 నుంచి 700 కోట్ల పైగా ఈజీగా ఈ మూవీ కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక టోటల్ గా మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని వండర్లు క్రియేట్ చేస్తుందో, ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో ఈ మూవీ మరి ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ ఉన్న దంగల్, బాహుబలి మూవీని ఈ కలెక్షన్స్ ని ఈ మూవీ బీట్ చేయగలుగుతుందా లేదా లాంగ్ రన్ లో అయితే తెలుస్తుంది. మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేసేయండి.